అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబే రమ. నీతో చుంబనమే 45వ భాగం. రచయిత సునందరాం గారు. మరి మధుని చంపాలని అనుకున్న దివాకర్ కైలాష్లు మధుని చంపబోతూ ఉంటే తనని వచ్చి పట్టుకుని ఆపింది ఎవరు? మరోపక్క అన్న కూతురని కనకరింపుడు లేకుండా ఆర్జా మీద కూడా హత్యాయత్నం చేయాలని చూశాడు ఈ దివాకర్. మరి ఇలాంటి క్రూరుడు గురించి నిజాలు సిద్ధుకి ఎవరు చెప్తారు? అతను ఎలా తెలుసుకుంటాడు? అసలు మధుని ఎవరు కాపాడారు? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? వేగంగా తమ వైపే దూసుకొస్తున్న లారీని చూసి డ్రైవర్ కార్ని పక్కకు తిప్పాలని చూసినా అది సింగిల్ రోడ్ కావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక భయంతో కార్ని ఉన్న చోటే ఆపేస్తాడు డ్రైవర్. కార్కి అది దగ్గరగా వచ్చిన లారీ కార్ని గుద్దబోతుందనగా మధ్యలో వచ్చి ఆగుతుంది ఓ కార్. సడన్ గా వచ్చిన కార్ని తప్పించబోయి స్టీరింగ్ పక్కకు తిప్పిన లారీ డ్రైవర్ ఆపోజిట్ లో కాస్త దూరంలో ఆగి జరిగేట్ చూస్తున్న కైలాష్ దివాకర్ ఉన్న కార్ని గుద్దబోతుంది. చివరి నిమిషంలో తేరుకున్న డ్రైవర్ బ్రేక్ వేసి ఆపాలని చూసిన వారి కార్కి దగ్గరగా వెళ్లి గుద్దేస్తుంది. ముందే అది గమనించిన తేరుకున్న దివాకర్ కైలాష్ ని కార్లోనే వదిలేసి పక్కకి దూకేస్తే కార్ని గుద్దే చివరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కైలాష్ మరోవైపు దూకేసి తన ప్రాణాల్ని కాపాడుకుంటాడు. అదురుతున్న గుండెని చిక్కబట్టుకొని ముందుగా తేరుకున్న ఆర్య, వదినా నువ్వు బానే ఉన్నావా అని అంటుంది. పొట్టపై చేతిని అడ్డుగా పెట్టి భయంతో కళ్ళు మూసుకుని ఉన్న మధుని కదుపుతూ. ఆర్య మాటలకి కళ్ళు తెరిచిన మధు అప్పటి వరకు బిగబట్టిన ఊపిరిని వదిలి మెల్లగా శ్వాస తీసుకుంటూ రొప్పుతుంది ఆయాసంగా. ఇద్దరు చూపు ఒకేసారి ముందున్న కార్ మీద పడగా కార్ దిగి బయటికి నడుస్తున్న ఇద్దరికి అప్పుడే కార్ దిగుతున్న సిద్ధు, పరశురాం కనిపిస్తారు. సిద్ధుని చూడటంతోనే మధు అడుగులు ఉన్న చోటే ఆగిపోతే కనిపిస్తున్న అన్నయ్య తాతని చూసి ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది ఆద్య. 6 నెలల గర్భంతో ఇది వరకట్లా కాకుండా కాస్త బక్కచిక్కి కనిపిస్తుంటే ప్రెగ్నెన్సీలో సహజంగా పెరిగే బరువు కూడా పెరగకుండా మరి కాస్త తగ్గి కనిపిస్తున్న మధుని చూసి సిద్ధు కళ్ళు ఎరుపెక్కితే కోపంతో పిడికిలు బిగిస్తూ మధు వైపే అడుగులు వేస్తాడు. ఆర్య మాత్రం ఆలోచిస్తూ ఉన్న చోటే నిలబడిన తాత దగ్గరికి వెళ్లి చివరికి ముని మనవడిని కడుపులో మోస్తుందని జాలి కూడా లేకుండా మా వదిన్ని కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా అని కోపంగా గర్దిస్తుంది. ఆద్య మాటలకి పరశురాం ముఖం రంగులు మారితే ఆద్య మాటల వల్ల అప్పటి వరకు ఉన్న అతని ఆలోచనలకి ఓ స్పష్టత వస్తుంది. చ ఇదంతా ఖచ్చితంగా కైలాష్ గాడి పనే అని అర్థమవుతుంది. ఎలా ఉన్నావు ఆద్య అని మనవరాలను చూస్తూ చేయి పట్టుకోబోతే చేతిని విసురుగా వెనక్కి తీసుకుని ముఖాన్ని చిట్లిస్తుంది. మీ గురించి మీరు చేసిన మోసాలు, ద్రోహాలు, హత్యల గురించి తెలిసిన రోజే నా తాతయ్యగా మీరు ఎప్పుడు చచ్చిపోయారు. మీకు మనవరాలను అయినందుకు ఇప్పటికే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా నన్ను ఫీల్ అయ్యేలా చేయకండని దూరం జరుగుతూ అంటున్న ఆర్య మాటలకు మొదటిసారిగా పరశురాంకి తప్పు చేశానేమో అని పశ్చాత్తాప భావం మనసులో మొదలవుతుంది. మధు సిద్ధు పిలుపు వినిపిస్తున్న తలెత్తి పైపు చూడదు. మధు ఎలా ఉన్నావంటూ సూటిగా చూస్తూ మధు ముందు నిలబడిన సిద్ధుకి సమాధానం చెప్పకుండా థ్యాంక్ యూ, మీరు చేసిన మేలు నేను నా కడుపులో ఉన్న బిడ్డ ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న మధు చేయి పట్టి ఆపేస్తాడు సిద్ధు. వెనక్కి తిరగకుండానే వదలండి అంటుంది కోపంగా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు. ఓ, ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం కావాలి అంతేనా? మధు కళ్ళలో కనిపిస్తున్న కోపానికి బాధకి మౌనంగా నిలబడి ఆమె వైపే చూస్తూ అంటాడు చూపు తిప్పకుండానే. అయితే వినండి, మొగుడు వదిలేసిన ఆడది ఎలా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో అంతే సంతోషంగా ఉన్నాను నేను. ఇక నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అయితే వాడి తండ్రికి అక్కర్లేకపోయినా ఈ తల్లికి కావాలి కదా. అందుకే నా ప్రేమతో వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకుంటాను అని సిద్ధు చేయి విదిలించి 2 అడుగులు వేసి వెనక్కి తిరిగిన మధు దీర్ఘంగా నిట్టూర్చి గట్టిగా శ్వాస తీసుకుని వదులుతూ వెనక్కి తిరిగి సూటిగా సిద్ధు కళ్ళలోకి చూస్తుంది. రేపు మీకు వీలైతే ఓసారి మనం బయట కలుద్దాం. నేనేం మీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించి మీ ఇంటికి తీసుకెళ్ళమని బ్రతిమలాడడానికి పిలుస్తున్నానని మీరు తప్పుగా అనుకుంటారేమో. నా మీద మీకు ఒకప్పుడు ఉన్న ప్రేమతో నా పేరు మీద ఆఫీస్ స్టార్ట్ చేశారు కదా, అది తిరిగి మీ పేరు మీద రాసి సంతకం పెట్టి మీ చేతిలో పెడతాను. అంతటితో నాకున్న కాస్త భారం కూడా తీరిపోతే నేను నా బిడ్డ ప్రశాంతంగా ఉంటామని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆద్య వైపే చూస్తుంది. సిద్ధుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అప్పటికే అక్కడికి వచ్చి వారిద్దరి సంభాషణలు వింటున్న అజయ్ చెల్లి వైపు, భార్య వైపు గర్వంగా చూసి మధుని జాగ్రత్తగా కారు ఎక్కించి అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న వారి వైపు చూస్తున్న సిద్ధులో మధు కళ్ళల్లో కనిపిస్తున్న కాన్ఫిడెంట్ కి ఆర్య మాటల వల్ల మౌనంగా నిలబడిన తాతగారి ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంటే ఆలోచిస్తూనే కార్ని స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిన కైలాష్ మాత్రం బ్రతుకు జీవుడా అనుకుని కుంటుకుంటూనే హాస్పిటల్ వైపు నడుస్తాడు. ఇక
దివాకర్ ప్లాన్ అటర్ ఫ్లాప్ అవడంతో కైలాష్ను చెంపదెబ్బ కొట్టి కోపం తీర్చుకుని అతన్ని అక్కడే వదిలేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అజయ్తో పాటుగా గుడికి వెళ్లి కాసేపు అక్కడే కూర్చొని వెనుతిరుగుతున్న మధుకి ఎదురవుతారు సునీత గారు. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్న తల్లిని చూడటంతోనే మధు అడుగులు ఉన్న చోటే ఆగిపోతే దిగులుగా కనిపిస్తున్న తల్లి ముఖంలో జీవం లేకపోగా చిక్కి శల్యంగా ఉన్న తల్లిని చూడటంతోనే మధు ప్రాణం విలవిల్లాడుతుంది. కానీ అంతలోనే తల్లి చేసిన పని గుర్తొచ్చి కోపంగా ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్లాలని చూసిన మధు చేయి పట్టి ఆపి మధు అని పిలుస్తారు ఏడుస్తూ. మీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదా? రోజు ఇంటికొస్తే మధుని కలవనివ్వకుండా పంపించేస్తున్నానని చెప్పి ఇవాళ ఏకంగా గుడి దగ్గరికి వచ్చారా? వదలని చెయ్యి అని విసురుగా ఆవిడ చేతిలో నుంచి మధు చేతిని తప్పిస్తుంది ఆద్య. అమ్మ ఆద్య, ప్లీజ్ తల్లి, ఒకే ఒక్కసారి నన్ను నా బిడ్డతో మాట్లాడినివ్వమ్మా అని ఏడుస్తూ చెప్తున్న ఆవిడ వైపే అసహ్యంగా చూస్తూ ముఖం తిప్పుకుంటుంది. ఇంకా ఏంటంటే మీరు మా వదినతో మాట్లాడేది? మీరు ఆ వదిన విషయంలో చెప్పిన అబద్ధం, చేసిన మోసం సరిపోలేదా? ఇంత చేసినా కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడడానికి వచ్చారు? వదిన, ఈవిడతో మాటలు అనవసరం. మళ్ళీ ఆవిడ మాటలతో నిన్ను మభ్యపెట్టాలని చేస్తుందేమో. ఈ ఆజ్ఞ ఉండగల జరగనివ్వదు అంటూ మధు చేయి పట్టుకుని తీసుకెళ్లాలని చూస్తుంది. ఇంతలోనే నేను కావాలని ఆ రోజు అలా చేయలేదు మధు అని గట్టిగా అరిచి గుడి మెట్ల మీద నుంచి కింద పడబోతున్న సునీత గారిని పట్టుకుని ఆపుతాడు అజయ్. తల్లి కళ్ళు తిరిగి అలా సడన్ గా పడిపోవడం చూసిన మధు కూడా తల్లి దగ్గరికి కంగారుగా వెళ్తే, వదిన, ఆవిడ నాటకం ఆడుతున్నారు, అక్కడే వదిలేసి వెళ్ళిపోదాం పద అనడంతో ఆద్య అని కోపంగా అరుస్తుంది మధు. ఆద్య, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓవైపు ఆవిడ మన ముందు స్పృహకి పడిపోతే ఎవరూ లేని అనాథలా ఎలా విడిచిపెట్టి వెళ్దాం అంటున్నావు అని అజయ్ కూడా కోపంగా చెప్పి కారు నడపడంతో మూతి తిప్పుతూ వాళ్ళ వెనకే వెళ్ళింది ఆద్య కూడా. సునీత గారిని బ్యాక్ సీట్ లో పడుకోబెట్టడంతో తప్పక కూర్చొని ఆవిడ తలని ఒడిలో పెట్టుకుంటుంది ఆద్య. మధు కూడా కూర్చోవడంతో అజయ్ కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న క్లినిక్ కి పంపిస్తాడు. కైలాష్ చంపలు వాయించి అలసిపోయిన పరశురాం కొడుకుని కూడా లాగిపెట్టి ఒకటి కొట్టి ఇద్దరి వైపు కోపంగా చూస్తాడు. అసలు మీ ఇద్దరిని ఆ పిల్ల జోలికి ఎవరు వెళ్ళమన్నారు? పైగా చంపాలని చూస్తారా? వస్తున్న కోపాన్ని పట్టలేక కైలాష్ మీదకి వెళ్తూ అడుగుతాడు. ఏంటిది మామయ్య, నేను వద్దని చెప్పినా వినకుండా మీ అబ్బాయి ఆ మధుని చంపాలని చూశాడు. కొడుకును వదిలిపెట్టి మీరు నా మీద చేయి చేసుకోవడం ఏం బాగలేదు. దివాకర్ వెనుక నల్లుడు చేయి పట్టి ముందుకు లాగుతూ, వాడి మెదడులో అలాంటి ఆలోచనలు వచ్చేలా చేసింది ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనా? నేనేం చేయలేదు మావయ్య అమాయకంగా చెప్తాడు. దివాకర్ ముఖ కవలికలు గమనిస్తూనే, రే కైలాష్, నీ నక్కజిత్తుల తెలివితేటల గురించి, కాకి బుద్ధుల గురించి నాకు తెలియదు అనుకోకు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. ముఖం చిట్లిస్తూ చెప్తాడు పరశురాం. ఇప్పుడు ఆ పిల్లని చంపాలనుకుంది నేనే అంటారా? అయినా ఆ పిల్ల చేస్తే నాకేంటి లాభం? లాభం నీకే కదరా నక్కజిత్తుల అల్లుడా. నాకేం లాభం అయ్యా? నా మనవడు సిద్ధుకి నీ కూతురు ప్రియకి పెళ్లి చేసి ఆస్తి మొత్తాన్ని నువ్వు పట్టేస్తే నీకే కదా లాభం. అమ్మో, ఈ ముసలుడు నాకంటే కందిగాడు, ఇట్టే కనిపెట్టేశాడు అని తిట్టుకుంటూ, నాకేం మీ ఆస్తి మీద ఆశ లేదు. మీ కొడుకుంది, అందుకోసమే కోడల్ని కూతుర్ని చంపేసి తర్వాత సిద్ధుని కూడా అని చెప్పబోయి దివాకర్ చూసిన చూపులకి ఆగిపోతాడు. కైలాష్ మాటలకి కొడుకు వైపు అనుమానంగా చూస్తూ, ఇన్ని రోజులు కొడుకువని నువ్వెన్ని చేసినా చూసి చూడనట్టు వదిలేశాను. నా మనవల జోలికొస్తే మాత్రం కొడుకువని కూడా మర్చిపోతాను, జాగ్రత్త. ఏదేమైనా ఆ అమ్మాయి మన ఇంటికి వంశాకురాన్ని కడుపులో వస్తుంది. పైగా ఇప్పుడు తన వల్ల మనకేం నష్టం లేదు. ఇకపై మరోసారి కనుక ఆ పిల్లని చంపడానికి ప్రయత్నిస్తే నేనే మీ ఇద్దరిని చంపేస్తాను, జాగ్రత్త అని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరశురాం. చాలా రోజులుగా ఆవిడేమి సరిగ్గా తిన్నట్టుగా లేరు. అందుకే కళ్ళు తిరిగి కింద పడ్డారు. ఆవిడ చాలా వీక్ గా కూడా ఉన్నారు. దేనికో స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీపీ కూడా ఎక్కువగా చూపిస్తోంది. ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ లో ఉంచి పంపిస్తానని చెప్పడంతో అజయ్ మధుని ఆర్జని ఇంటికి వెళ్ళమని చెప్పి డ్రైవర్ నుంచి ఇంటికి పంపించి హాస్పిటల్లోనే ఉండిపోతాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తల్లితో మధు మాట్లాడకుండా కష్టంగా తనని తాను ఆపుకుంటే కూతురి మౌనం ఆవిడ మరి కాస్త కుంగదీస్తుంది. ఇద్దరిని మౌనంగా చూస్తున్న ఆద్య ముందుగానే అజయ్ సునీత గారిని ఏమీ అనొద్దని గట్టిగా చెప్పడంతో ఆవిడకు అవసరమైనవి అన్నీ ఆవిడ గదిలో పెట్టి మాట్లాడకుండా తన పని తను చూసుకుంటోంది. వదిన, ఉదయం కూడా నువ్వు సరిగ్గా తినలేదు, ఇప్పుడేమో జ్యూస్ కూడా తాగనంటున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? లోపలున్న నా అల్లుడు అమ్మకి సరిగ్గా పెట్టలేదనుకుంటే ఈ అత్తకి మాట వచ్చేయదు అని సరదాగా మాట్లాడుతూనే మధు చేత జ్యూస్ తాగిస్తున్న ఆద్యను చూసి సునీత గారి కళ్ళు చెమరుస్తాయి. ఇలాంటి టైంలో తల్లిగా నేను చేయవలసిన పనిని ఆడపడుచువైనా ఓ అక్కగా బాధ్యత తీసుకుని చేస్తున్నావమ్మా అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పి మధు పక్కన కూర్చుంటారు. తల్లిని చూడటంతోనే మధు లేచి వెళ్ళబోతే కూతురు చేయి పట్టి ఆపుతారు. అమ్మా మధు, ఇప్పటికే నేను ఆ రోజు అలా చెప్పాల్సి వచ్చినందుకు నాలో నేనే కుమిలిపోతున్నాను. ఇంకా నన్ను దూరం పెట్టి బాధ పెట్టకమ్మా.
ఈ తల్లి తట్టుకోలేదు. కూతురు చేతి నుదుటిపై పెట్టుకొని ఏడుస్తూ చెప్తారు. అసలు మీ వల్లే కదా మా వదిన ఈరోజు అందరి దృష్టిలో చెడ్డదై, ముఖ్యంగా తనని ఎంతో ప్రేమించి మా అన్నయ్య దృష్టిలో డబ్బు కోసం ఆశపడి అబద్ధాలు చెప్పే మోసగత్తెలా మిగిలిపోయింది. కోపంగా చెప్తుంది ఆద్య ఆవేశం పట్టలేక. నిజమే తల్లి. ఇవాళ నా కూతురి పరిస్థితి కారణం నేనే కానీ, ఆ రోజు నా మనసు చంపుకొని నీచులు చెప్పినట్టు చేయవలసి వచ్చిందమ్మా. లేదంటే అని చెప్పలేక ఆగిపోతారు. లేదంటే ఏంటమ్మా? వాళ్ళు ఏదైనా చేస్తారని నిన్ను బెదిరించారా? నన్ను బెదిరించా నేను భయపడేదాన్ని కాదమ్మా. కానీ ఏంటమ్మా? ఎవరిని ఏం చేస్తానన్నారు? ఏడుస్తున్నా తల్లి చేతిని పట్టుకొని అడుగుతున్న మధు ఇంతలోనే ఏదో గుర్తొచ్చిందల్లా అత్త అని కంగారుగా అరుస్తూ, అమ్మా అత్తకేమైంది? అత్తకేమీ కాలేదు కదా చెప్పమ్మా అని ఫోన్ తీసుకొని ఊర్లో ఉన్న మావయ్యకి కాల్ చేస్తుంది. అమ్మా మధు, ఎలా ఉన్నావు తల్లి? ఆ మావయ్య నేను బాగానే ఉన్నాను కానీ కుమార్ అత్త ఎలా ఉంది? అదేంటమ్మా ఊర్లో ఉన్న మీ అమ్మ గురించి అడుగుతావేమో అనుకుంటే పక్క ఊర్లో ఉన్న మీ అత్త గురించి అడుగుతున్నావు. మావయ్య అమ్మ నా దగ్గరికి వచ్చింది నిన్న, కానీ కుమార్ అత్తే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. తనకి ఏమైందని కాస్త కంగారుగా ఉంది, అందుకోసమే అడుగుతున్నాను. అదేంటమ్మా ఆ రోజు మీ అమ్మ మీ అత్త గురించి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పింది, చెప్పలేదా? నేను అడిగితే నాకేం సమాధానం చెప్పలేదు. మీ అమ్మ అయోమయంగా అడుగుతారు. అత్తకేమేం మావయ్య? కంగారుగా అడుగుతుంది మధు. అమ్మ మధు, నువ్వేం టెన్షన్ పడకు. అదేంటంటే మీ అత్త వాళ్ళ ఊర్లో వాళ్ళతో కలిసి దైవ దర్శనానికి అని వెళ్ళి కనిపించకుండా పోయింది కదా. మీ ఇంట్లో మీ ఆయనకి పెద్దవాళ్ళకి చెప్పి వెతికిస్తానని కంగారుగా అక్కడికి వచ్చింది. చెప్పిందేమో అని నేను అనుకుంటున్నాను ఆందోళనగా చెప్తూ. మీ అమ్మ కూడా ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఎందుకో దిగులుగా ఉంటుందమ్మా. బహుశా మీ అత్త గురించే అనుకుంటా. సరే మావయ్య, నేను అమ్మని అడిగి తెలుసుకుంటానని చెప్పి కాల్ కట్ చేసి తల్లి వైపే చూస్తుంది. అమ్మా, మావి చెప్పింది నిజమేనా? అత్త కనిపించకుండా పోవడానికి ఆ పరశురాం దివాకర్ల హస్తం ఏం లేదు కదా? మధు ప్రశ్నకు సునీత గారు మౌనంగా ఉండిపోవడంతో అదే నిజమని అర్థమవుతుందా మధుకి. అంటే పిన్నిని తాత బాబా ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసి తనను చంపుతామని బెదిరించి మీ చేత అబద్ధం చెప్పించారా అత్తయ్య? అవునమ్మా. ఆడబిడ్డని కాపాడుకోవడం కోసం కూతుర్ని అందరి ముందే చెడ్డదాన్ని చేయవలసి వచ్చిందని గట్టిగా ఏడుస్తారు సునీత గారు. నన్ను క్షమించమ్మా. నీ గురించి తెలిసి కూడా నువ్వు అలా చేశావని నేను కూడా అందరిలాగే నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నా అని బాధగా చెప్తూ ఏడుస్తూ ఉన్న తల్లిని దగ్గరికి తీసుకుంటుంది మధు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న అజయ్ కూడా ఆ మాటలను విని ఆలోచిస్తూ ఆద్యకి సైగ చేసి పైనున్న గదికి వెళ్ళిపోతాడు అజయ్. కథ ఇంకా ఉంది. అయితే ఆ రోజు సునీత గారు అలా అబద్ధం చెప్పడానికి కారణం మధు మేనత్తని కిడ్నాప్ చేయడమేనన్నమాట. మరి వీళ్ళ గురించి సిద్ధుకి ఇప్పటికైనా అనుమానం వస్తుందా? ఆల్రెడీ మధు కళలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కి పరశురాం కళలో కనిపించిన ఆ తలవ అనుమానంకి అనుమానం కలిగింది కదా. అవమానం జరిగినట్టు అతని కళలో కనిపిస్తే మరి ఆర్జే అలా మాట్లాడినందుకైనా పరశురాం బుద్ధి తెచ్చుకొని నిజమేంటో ఇప్పటికైనా సిద్ధుకి చెప్తాడా? ఎందుకంటే తన మనవరాలంటే చాలా ప్రేమ కదా ఈ తాతగారికి. మరి మధు తప్పు లేదని సిద్ధు తెలుసుకుంటాడా? సిద్ధు ఇంటికి రమ్మంటే మధు వస్తుందా? తర్వాత ఏం జరగబోతుంది? అజయ్ మధులు అన్నా చెల్లెళ్ళని ఎలా తెలుస్తుంది? ఎవరి ద్వారా తెలుస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.